ఎన్ని రకాల కూరలున్నా కూడా పన్నీర్ మటన్ మసాలాకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కదండి. ఈ రోజైతే మనం ఈ కర్రీని టేస్టీగా హెల్తీగా చేసుకుందాం పదండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రజనీ స్టోరీ. అన్నంలోకైనా చపాతీలోనికైనా కూడా ఈ కర్రీ అంత టేస్టీగా అంత బాగుంటుంది. అందరూ చాలామంది చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. మనమైతే ఈరోజు వేరే స్టైల్లో చేసుకుందాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. అందులో వేసుకున్నాక 3 టమాటాలు అనమాట మీడియం సైజు ఇలా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కూడా చక్కగా మరిగించుకోవాలి. టమాటా జీడిపప్పు రెండు కూడా మెత్తగా అయ్యేంత వరకు, వాటర్ అంతా కూడా సగానికి సగం ఇంకిపోయేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా జీడిపప్పు చక్కగా బాయిల్ అయిపోయావు కదా, వాటిని ఇప్పుడు చల్లారనిద్దాం. ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను మేగడనే వేసుకుంటున్నాను. బటర్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నేనైతే బటర్ వాడను కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు కూడా మేగడ అనేది ఉంటుంది కాబట్టి గట్టి మేగడని ఒక స్పూన్ వేసేసుకొని ఇలాగ కొద్దిగా వేడి చేసుకున్నాక అందులో పన్నీర్ ముక్కల్ని నేను వేసేసుకున్నాను. ఈ పన్నీర్ అనేది 1/2 కిలో పన్నీర్ అండి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అందులో వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు వేసుకున్న ఒక్క 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా ఉప్పు వేయడం వల్ల మరి కొద్దిగా సాఫ్ట్గా అయ్యి తిన్నప్పుడు కూడా ప్రతి బైట్ కూడా చాలా మంచిగా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోని తీసేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇలాగ మొత్తానికి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అది వేడయ్యాక ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే 3 లవంగాలు, ఒక యాలకు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసేసుకున్నాను. మరి ఎక్కువ స్పైసెస్ వేసుకోలేదు, సింపుల్గా వేసేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో చక్కగా ఫ్రై అవుతుంది కదా, ఇందులో ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ కూర అనేది మంచి స్మెల్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 3 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా చాప్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా సన్నంగా చాప్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా టమాటా ఉన్న జీడిపప్పు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే గ్రీన్ పీస్ నేను 1 కప్పు తీసుకున్నాను, అవి ఇందులో మనం కర్రీలో వేసుకుందాం. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చక్కగా ఫ్రై అయిపోయింది కదా, చూసారు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు జీడిపప్పు టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని మరి కాసేపు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా చక్కగా దగ్గర పడేదాకా ఆయిల్ అనేది మీదకి తేలేంత దాకా కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు స్పైసెస్ వేసేసుకుందాం. కూరకి తగినంత ఉప్పు, అలాగే పసుపు, కారం, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, చక్కగా మరి కాసేపు వీటిని చక్కగా కలుపుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా గ్రేవీలోనే మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇలాగా ఒక 2 మినిట్స్ ఇలా ఇటు అటు మనం మిక్స్ చేసుకుంటే ఫ్రై అయిపోతుంది అనమాట. మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ నేను వేసేసుకున్నాను అనమాట. అంటే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసేసుకున్న ఈ కర్రీ అనేది అంత బాగోదు. కర్రీ అనేది గ్రేవీ చిక్కగా దగ్గరకు ఉంటేనే తిన్నప్పుడు టేస్టీగా బాగుంటుంది అనమాట. చపాతీతో కానీ లేదంటే అన్నంతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరి కాసేపు దాన్ని కలుపుకున్నాక ఇప్పుడు కస్తూరి మేతిని ఇలాగా కొద్దిగా మెదుపుకొని వేసేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ కస్తూరి మేతిని ఇలాగ నేను మెదుపుకొని వేసేసుకున్నాను అనమాట. వేసుకొని మళ్ళీ కాసేపు
గరిటెతో కదుపుకున్నాక దీన్ని ఇప్పుడు కాసేపు మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగించుకుంటే ఏంటంటే చక్కగా గ్రేవీ అనేది మంచి స్మెల్తో బాగుంటుందన్నమాట. చూసారా, ఆ కస్తూరి మేతిని వేసుకుంటే ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా వేసుకొని చక్కగా మరిగింది కదా ఈ గ్రేవీ అంతా. ఇప్పుడు ఇందులో గ్రీన్ పీస్ వేసేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని మరి కాసేపు చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే గ్రీన్ పీస్ అనేవి బాయిల్డ్ గ్రీన్ పీస్ అంటే ఇవి ప్రిజర్వ్ చేసినవి. పచ్చి బఠానీ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా బాయిల్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే టమాటా పేస్ట్లో పచ్చి బఠానీ వేస్తే బఠానీ అనేది గట్టి పడిపోతుంది. కాబట్టి బఠానీలు పచ్చి ఒకవేళ వేసుకున్నట్లయితే మనం కాస్త బాయిల్ చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. నేనైతే ప్రిజర్వ్ చేసిన ఆ పచ్చి బఠానీ కాబట్టి నేను అలా వేసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా 1 స్పూన్ వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అన్నంతో, చపాతీతో, బిర్యానీతో, దేంతో హ్యాపీగా తినేయచ్చు. ఇంకా లాస్ట్లోనైతే 1 స్పూన్ మేగడను వేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా మేగడను వేసుకొని కాస్త ఇలాగా కలుపుకుంటే కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, దేంతోనైనా చక్కగా హ్యాపీగా తినేయచ్చు. చాలా హెల్దీ కూడా. పన్నీర్ అనేది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. రైస్, చపాతీ, బిర్యానీ ఇలాంటి వాటికి పక్కన ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అబ్బా సూపర్ అనే అంటారనమాట, అంత బాగా కుదిరిందనమాట. ఎప్పుడైనా కూడా మీరు ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.